సో మోక్ష నిర్వహించినటువంటి సౌత్ ఇండియా బ్రైడల్ మేకప్ స్టూడియో వారి మల్టీ మోడల్ స్టూడియో మల్టీ కార్నివాల్ వారి వీళ్ళందరూ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు హైదరాబాద్లో జరిగింది. క్లాసిక్ గార్డెన్లో అంగరంగ వైభవంగా మోడల్స్తో హోయాలు, మేకప్ వాళ్ళతోటి మేకప్, అలాగే చూసినట్టు అన్ని రకాలుగా మరి ఇక్కడ కార్యక్రమం జరిగింది. ఇక్కడ ముఖ్య అతిథిగా మరి శాన్వి గారు, అప్కమింగ్ యాక్ట్రెస్ శాన్వి గారు కూడా వచ్చారు. వారి మాటలు తెలుసుకుందాం. హాయ్ అండి. హలో, హాయ్ అండి. కేరళ కుట్టిలో తయారయ్యారు, ఏంది స్పెషల్గా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే 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 సో ఎలా అనిపించింది ఈరోజు ఈ కార్యక్రమం? అయితే చాలా ఫీలింగ్స్, ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఎందుకంటే నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేశారు. నాకు చాలా ప్రౌడ్గా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా మేకప్ ఆర్టిస్టులు అయినా, హెయిర్ స్టైలిస్ట్ అయినా చాలా బాగా చేశారు. యాక్చువల్గా నేను ఇంత బాగా వేస్తారని అనుకోలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. శారీ డ్రాపింగ్ కూడా చాలా బాగా చేశారు. సో హెయిర్ స్టైల్ కూడా చాలా రకాలుగా చేశారు కదా, సో ఎలా అనిపించింది? అంటే కొప్పు ఉన్న అన్ని కొప్పులు వేసుకోవచ్చు అనిపించింది? యా, చాలా డిఫరెంట్గా, ట్రెండీగా అసలు చాలా బాగా చేశారు. మేకప్ ఆల్సో చాలా బాగా చేస్తారు. యాక్చువల్గా నేను అనుకోలేదు ఇంత బాగా చేస్తారని. శారీ డ్రెప్పింగ్ ఆల్సో చాలా బాగుందండి. ఈరోజు ఇండిపెండెన్స్ డే, సో మరి ఆ వాక్ స్టైల్లో కూడా ఒక భారతమాతను తయారు చేసి అక్కడ నడిపేయడం, వాకింగ్ స్టైల్ ఎలా అనిపించింది? వాకింగ్ స్టైల్ చాలా బాగా చేస్తారు. అసలు సెలబ్రిటీ ఎలా చేస్తారంటే మోడల్స్ లైక్ చాలా అంటే చాలా బాగా చేస్తారు. నేను చూస్తుంటే కూడా చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా నాకు కూడా అక్కడికి వెళ్ళి చూస్తుంటే స్టేజ్ పైన చాలా ఫీలింగ్, చాలా ప్రౌడ్గా, చాలా బాగా అనిపించింది. ఈరోజు వచ్చారు కదా, మీకు మోక్ష పరిచయమా లేకపోతే ఎవరితో ఒకటి వచ్చారు ఇక్కడ? మోక్ష గారు పరిచయం నాకు. అంటే ఎప్పటి నుంచి పరిచయం అయింది? మీరు యాజ్ యాక్ట్రెస్ అయినా రీసెంట్గా పరిచయం అయ్యారు. సో తను తన యాటిట్యూడ్ అయినా, తన నేచర్ చాలా చాలా గుడ్, మంచిగా అనిపించింది. సో తను నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. మోక్ష గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో మరి మీరు సినిమాలోకి ఎట్లా వచ్చింది ఆఫర్? ఇప్పుడు ఏ ప్రాజెక్టులు చేస్తున్నారు? ప్రజెంట్ 2 మూవీస్ చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ 2 మూవీస్. వచ్చింది ఆఫర్, ఎలా దొరికింది? ఎలా వచ్చింది లైక్ వచ్చింది నాది చూసి, యాక్టింగ్ చూసి నాకు ఇచ్చారు. బట్ నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు చాలా ఉంది. ఇన్ఫ్లుయెన్స్ ఉంది, బట్ నాకు ఇన్ఫ్లుయెన్స్ తీసుకోవడం ఇష్టం లేదు. నేనే ఓన్గా వెళ్ళిపోతున్నాను. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? అంటే మీ ఇంటి వాళ్ళు, మీ యొక్క మా ఇంట్లో అంటే డాడీ ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ నాకు ఇన్ఫ్లుయెన్స్ తీసుకోవడం ఇష్టం లేదు. నేనే ఓన్గా వెళ్ళిపోతున్నాను. పేరెంట్స్ సపోర్ట్ అయితే చాలా ఉంది నాకు. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే పేరెంట్స్ సపోర్ట్ అనేది మెయిన్ కదా. సో థ్యాంక్ యూ. మా పేరెంట్స్ సినీ ఇండస్ట్రీ అంటే కొంచెం అపోహలు, కొంచెం భయం కూడా ఉంటుంది కదా. అలా అనుకోకూడదు కదా. ఏదైనా మనం పాజిటివ్గా థింక్ చేయాలి. పాజిటివ్గా థింక్ చేస్తే ఏదైనా మనకు పాజిటివ్గానే కనిపిస్తుంది. సో నెగిటివ్గా థింక్ చేయకూడదు. ఎలాంటి కథలు ఇష్టపడతారు మీరు? నేను ఫ్యామిలీ ఓరియంటెడ్ అయితే చేస్తాను. అలాంటివే ఇష్టపడతాను నేను. ఇప్పుడు జనరేషన్ మారింది కదా, హార్ట్ ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా. హార్ట్ ఇష్టపడే వాళ్ళు ఇష్టపడతారు, బట్ నేను హార్ట్ చేయను. నో వే. ఆటనే తయారయ్యారు కదా. ఓకే, మేకప్ అయితే ఓకే ఫైన్, కానీ అక్కడ రొమాంటిక్ సీన్స్ అలాంటివి ఉంటే ఏం చేయను నేను. మీరు మీ పరిధి ఎంతవరకు? డ్రెస్సింగ్లో బికినీ వాడతారా? నో వే. షార్ట్స్ వాడతారా? నో, షార్ట్స్ ఓకే, బికినీస్ అలాంటివి వేసుకోను నేను. అది కూడా యాక్ట్రెస్ చాలా మంది చెప్తుంటారు కదా. నాకు ఇష్టం లేదు, పర్సనల్గా నాకు ఇష్టం లేదు కాబట్టి నేను దాన్ని అవాయిడ్ చేశాను అంతే. అందులో తమన్నా అసలు ఇంకా పరిధులు దాటింది అన్నట్టు కూడా చూశారు కదా. చూసారా? మరి ఇష్టం వాళ్ళు కదా. సో నేను ఎవరిని జడ్జ్ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్లో ఏదన్నా డిమాండ్ చేస్తే, కథ డిమాండ్ చేస్తే చేయాల్సి వస్తుంది అంటుంటారు. కథ డిమాండ్ చేస్తే నేను ఆల్రెడీ చాలా మూవీస్ నో చెప్పేశాను, ఇలాంటివి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని. బట్ నేను ప్రజెంట్ అయితే నేను చేసే మూవీస్ చాలా బాగుంటాయి, లైక్ ఫ్యామిలీ ఓరియంటెడ్ అనుకోండి. ఎవరి సినిమాలు చూస్తారు ఎక్కువ? నేనా, అందరూ చూస్తాయి. ఏ మూవీ వస్తే ఆ మూవీ చూసేస్తాను. ఏ హీరో అంటే ఇష్టం మీకు? ఏ హీరో పర్సన్ అని లేదు, ఏ మూవీ వస్తే ఆ మూవీ చూస్తాను. మధ్యకాలంలో ఏ సినిమా చూసారు? ఈ మధ్యకాలంలో రీసెంట్గా చూసాను బోల శంకర్ చూసాను. బలగం చూశారు? యా, చాలా బాగుంది బలగం. యా చూసాను, చాలా బాగున్నాయి మూవీస్. ఎలాంటి సినిమాలు ఇష్టపడతారు? నేనా, ఫ్యామిలీ ఓరియంటెడ్ అయినా ఓకే, లవ్ స్టోరీ అయినా ఓకే, ఏదైనా ఓకే, స్టోరీ బాగుండాలి. అంటున్నారు లవ్లో ఏమైనా ఉన్నారా? నో, నేను లవ్లో లేదు. ఏంటి ఇష్టపడతారు? నేనా, ఇప్పటికైతే ఎవరిని లవ్ చేయలే. ఇన్ కేస్ మంచి అబ్బాయి వస్తే ఓకే. మంచి అంటే నన్ను బాగా చూసుకునే వాళ్ళు వస్తే. అది ఎలా తెలుస్తుంది? ఫేట్ ఇంకా అంతే, మనం చెప్పలేం. మనసు అంటారు, డబ్బులు, అందము, హైట్. నో, మనీకి అంత నేను మానిటరీ అంటే అంత వాల్యూ ఇవ్వను. బట్ మనసు ఇంపార్టెంట్ కదా మనీకంటే. సో అది డైరెక్టర్ ఏ డైరెక్టర్లో అంటే బాగా ఇష్టపడతారు? డైరెక్టర్స్ రాజమౌళి అయితే చాలా బాగా చేస్తారు. రాజమౌళి గారు చాలా బాగా చేస్తారు. ఇంకా ఈ మధ్యలో చాలామంది బాగా చేస్తున్నారు. సో అందరూ అని చెప్పొచ్చు. ఇంకా పాటలు వింటుంటారా? యా, నాకు చాలా ఇష్టం. ఐ లవ్ మ్యూజిక్. ఎవరంటే ఇష్టం ఎక్కువ? సింగర్స్, ఏది మ్యూజిక్ ఏది వస్తే అది చూస్తాను. లవ్ పైన మీ అభిప్రాయం?
సారీ, లవ్ పైన మీ అభిప్రాయం? లవ్ పైన అభిప్రాయం అంటే ఒక మంచి అబ్బాయి వస్తే ఓకే. మీ గురించి అంటే లవ్ పైన, ఓకే, లవ్ ఆర్ అరేంజ్? బోత్ ఆర్ సేమ్. లవ్ అయితే కొంచెం కేరింగ్ ఉంటుంది, అరేంజ్డ్ అయినా సేమ్ కేరింగ్ ఉంటుంది. బట్ లవ్ చేస్తే అందులో లవ్ ఫీలింగ్ బాగుంటుంది. కిస్ పైన నో నో నో, అలాంటివి లేదు. అభిప్రాయం అంటారా? మీరు కిస్ పెట్టమని అభిప్రాయమా? వాళ్ళ అభిప్రాయం ఎవరిష్టం వాళ్ళు కదా, జడ్జ్ చేయకూడదు కదా. కిస్ అంటే మీ 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 యొక్క ఆలోచనలో కిస్ అంటే నా ఈ ప్రజెంట్ జనరేషన్లో తెలుసు కదా మీకు, కిస్ అయినా నార్మల్గా చూస్తున్నారు. సో మన మూవీలో కూడా కిస్ అంటే అసలు నథింగ్. స్మోకింగ్, నో మందు, నో గుట్కా, నో కాయ్, నో చాయ్, నో, ఐ డోంట్. మటన్, బిర్యానీ, బిర్యానీ ఓకే. వెజిటేబుల్ అని ఐ లవ్ నాన్ వెజ్. టెంపుల్కి వెళ్తుంటారా? యా, బాగా పూజలు దేవుడు అంటే ఇష్టం. ఉంటాను. శివజీ, హనుమాన్, గణేష్ పూజలు చేస్తుంటారా? చాలా చేస్తుంటాను. వినాయక చవితి, దసరా, దీపావళి, హోలీ. ఫెస్టివల్స్ బాగా చేసుకుంటాము. హోలీ అంటే హోలీ చేస్తారా? యా, బాగా చేస్తాము. ఏ హాలిడేస్కి వెళ్తుంటారు? హాలిడేస్కి ఎక్కడ వెళ్తుంటారు ఎక్కువ ట్రిప్పులు? మోస్ట్లీ ఇండియా అండ్ అవుట్ ఆఫ్ కంట్రీ ఆల్సో. అన్నీ కవర్ చేస్తాము నార్మల్గా అయితే. డ్రెస్సింగ్ అంటే మీ యొక్క దృష్టిలో? డ్రెస్సింగ్ అంటే నథింగ్ బట్ ఏముంది, ప్యాషన్ అంతే. ప్రకృతిని ఇష్టపడతారా? లవ్ చాలా ఇష్టపడతాను. చెట్లు నాటారు ఎప్పుడన్నా? జంతువులను? యా, చాలా ఇష్టం నాకు. అమ్మాయిల పల్లె జరిగే అగత్యాలను మీరు ఎప్పుడన్నా చూసారా? నో నో. రోజు ఏదో ఒక అమ్మాయిలను హరాస్మెంట్ చేయడం అలాంటి పైన స్పందిస్తారా మీరు? డెఫినెట్గా, ఎందుకంటే అలా రేప్ కేసెస్ అలా చేయడం అది కరెక్ట్ కాదు కాబట్టి నేను దానికైతే చాలా నెగిటివ్గా అయితే చూస్తాను నేను వాళ్ళని. థ్యాంక్ యూ. ఏం చెప్తారు ఆడియన్స్? మీరు ఇండస్ట్రీకి రావడం అనేది నెగిటివ్గా థింక్ చేయకూడదు, ఎందుకంటే పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్గానే కనిపిస్తుంది. సో బీ పాజిటివ్. నాకైతే చాలా గెస్ట్గా ఇన్వైట్ చేశారు, చాలా థ్యాంక్ యూ గివింగ్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ థ్యాంక్ యూ.